హలో ఆల్, వెల్కమ్ టు హే దివ్య వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ గైస్. ఈ వీడియో వచ్చేసి చిన్న గ్రాసరీ షాపింగ్ వ్లాగ్ అనమాట. నేను మాకు నియర్ బై ఉన్న డీమార్ట్కి అయితే షాపింగ్కి వెళ్ళాము. మార్నింగ్ లేవగానే అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బికాస్ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే కంపల్సరీ పూజ చేసుకుంటాం కాబట్టి. తర్వాత అయితే నేను మాకు దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియోలో మొత్తం అంతా రా అండ్ రియల్ కాన్వర్జేషన్ అయితే పెడదామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఆల్. చూసేయండి, ఇక్కడ నుంచి వాచ్ చేసేయండి వీడియో. పండగ మళ్ళీ వస్తావమ్మా? చికెన్ రోప్ తీసుకున్నా. మైసూర్ శాండ్లా అక్కడ ఉంటాయి. మేమైతే డీమార్ట్కి వెళ్ళినా లేదు పెద్ద మార్కెట్ కాకినాడలో ఉన్న ఏ మార్కెట్కి వెళ్ళినా సరే కంపల్సరీ దేవుడి దగ్గర సామాన్లు అయితే చూస్తాము, తీసుకుంటాం కూడా. అలానే ఈరోజు అయితే ప్రసాదం పెట్టుకోవడానికి ఒక మంచి ఈ గిన్నె చూస్తున్నారు కదా, ఇదైతే తీసుకున్నాము. చాలానే ఉన్నాయి, కాకపోతే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి దేవుడికి పర్టికులర్గా తీసుకుంటూ ఉంటామన్నమాట. ఇది మాకు వచ్చేసి అరౌండ్ 159 అంటే 160 రూపీస్ పడింది అంతే. అండ్ ఇవి చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా, అవి నేను చూస్తున్నాను అనమాట ఏకహారతులు పెట్టుకోవడానికి. సో తర్వాత ఇలా మమ్మీ ప్లేట్స్ అవి కూడా చూశారు. అండ్ ఈ రంగోలీస్ వచ్చి 6 ఉన్నాయి, 6 కలర్స్ వచ్చి 69 రూపీస్ పడింది విత్ బాటిల్స్ అనమాట. అంటే లైక్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈయన రాని వాళ్ళు అయితే ఇలాగ యూస్ చేయొచ్చు, బట్ నాకు వచ్చు. కానీ ఎందుకో కొంచెం చూడగానే ఫ్యాన్సీగా అనిపించి తీసుకున్నాను అనమాట. ఇల్లు కొనుక్కోవాలట్లే. ఏమన్నారా? ఇల్లు కొనుక్కోవాలి, నాన్ స్టిక్లో కొనుక్కోకూడదు. గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ట్రై చేయొచ్చా? గులాబ్ జామున్ మిక్స్ న్యూ ఇయర్కి చేసుకో. 55 రూపాయల ప్యాకెట్. నీకు నాకు సరిగ్గా చాలు తమ్ముడు. మరి ఈ డబ్బులు ఏమంటే లేకపోతే అవి తెగలేద్దరు పట్టుకోలేదు. మా వెనకాల చాక్లెట్లు అడిగిపోతే చూస్తా వస్తారా? పడిపోయాను. ఏం చేస్తామని ఎన్ని ఖాళీగా బోల్ బ్యాగ్ తెచ్చుకోను. నేను చెప్తాను, వినకపోతే మరి ఇట్లాగే ఉంటుంది అనమాట. అలాగంటమాట, ఇలాగంటమాట. అవి డిక్కీలే అయితే చిరిగిపోతాయి. నూడిల్స్లో పడిపోతే క్వాలిటీ ఉంటాయంట కదన్నమాట. పడిపోతే మాత్రం తీయనమాట. డిక్కీలో దగ్గర చాక్లెట్లు పడిపోతాయేమో.
3 ఉన్నాయో చూడు, నాకు అయ్యే డౌట్ ఎప్పుడు. 1 2 3 దొరికిందే. రూపాయలు వచ్చి 10 రూపాయలు చేసుకుంటే అలా దొరుకుతుంది. అలాగే తిందామనా? కాదు పండగకి పోయేసి మరి తీయలేదా? మరి సాయంత్రం పప్పు లేదా? పొడిగి ఉన్నాయా? ఈ బాగున్నాయి. ఇందులో చెన్నైనా కూడా తీగా 10 రూపాయలు అడిగాను. ఎంతండి స్టిక్కర్ ప్యాకెట్? వెయ్యి ఒకటి 20, ఒకటి 10. చూడు ఎంత. చిన్నగా షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఈలోగా ఆన్లైన్ డెలివరీ అయితే వచ్చిందని చెప్పేసి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళానమాట. నాకన్నా ముందు ఎక్కేస్తుంది. నేను ఏ ఐటమ్ అయితే రిసీవ్ చేసుకున్నానో నేను నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.